అంటారు. సో మరి నిఫ్టీ లేకపోతే సెన్సెక్స్ అప్రోచ్ ఎలా ఉంటుందంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. ఎక్కువ మంది ఏంటంటే ఫోకస్ చేసేది నిఫ్టీ మీద, బ్యాంక్ నిఫ్టీ మీద. ఆ రోజు విపరీతమైన మూవ్మెంట్ ఉంటే ఆప్షన్ సైడ్ కానీ ఫ్యూచర్ సైడ్ కానీ ఎలా చేయొచ్చు ఏంటి అంటే, ఇప్పుడు నేను మీకు ఒక చెప్తాను, మోడల్గా చెప్తాను. అదే చేయాలని ఏం లేదు, కానీ నేను మీకు ఏంటంటే ఒక డైరెక్షన్ సజెషన్ లాగా చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది ఏమవుతుంది, ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటామో సేమ్ రివర్స్ ఎక్స్చేంజ్ అనుకుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఆప్షన్స్లో మేజర్గా ఏంటంటే తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ప్రాఫిట్ సంపాదిద్దాం అనేది ఆప్షన్ బయ్యర్ యొక్క మైండ్ సెట్. కరెక్ట్. దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఎక్స్చేంజ్ మైండ్ సెట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, ఈవెంట్ ఉందనేది అందరికీ తెలుసు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆప్షన్స్ ప్రీమియమ్స్ని చాలా హైలో పెడతారు. ఓకే. సో ఆ 100 రూపాయలు ఉండాల్సిన ఆప్షన్ 400, 400 ఉంటుంది ఏది ఈ వీక్లో. కాబట్టి అక్కడ ఏమవుతుంది, ఆప్షన్ పెరిగినా మనం ఆల్రెడీ ప్రీమియం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు బెనిఫిట్ ఉండదు, తక్కువ అంటే ప్రాఫిటబుల్ అనిపించదు. కాబట్టి దీనికి అప్రోచ్ ఏంటంటే మీరు ఎట్ ద మనీ కాకుండా డీప్ ఇన్ ద మనీ ఆప్షన్స్ తీసుకోండి. అంటే సపోజ్ బ్యాంక్ నిఫ్టీ వల్ల 48,000 అలా ఉందనుకోండి, మీరు 47,000 కాలు లేకపోతే 46,500 కాలు డీప్ కాల్కి వెళ్ళండి. అప్పుడు ఏమవుతాయంటే ఆ డీప్ ఇన్ ద మనీకి వెళ్ళినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ప్రీమియమ్స్ తగ్గిపోతాయి. అంటే మీకు కరెంట్ స్పాట్ రేట్కిను ఈ యొక్క ప్రీమియం రేట్కి మీకు ఆ స్ట్రైక్ ప్రైస్కి ఆప్షన్ ప్రీమియంకి మ్యాచింగ్ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే మోసపోం. కరెక్ట్, అర్థమైంది. ఇప్పుడు అదే ఎట్ ద మనీ కనుక తీసుకుంటే అది టైం వాల్యూకే మనీ ఇవ్వటమే, అది ఎక్కువ ప్రీమియం ఉంటుంది. సో అది దానిలో వచ్చే బెనిఫిట్ కన్నా మీరు ఇందులో కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసుకొని తక్కువ క్వాంటిటీ తీసుకొని మీరు కాల్ సైడ్ 70% ఉండండి, అట్ ద సేమ్ టైం పుట్ సైడ్ కూడా 30% ఉండండి. ఇప్పుడు 10 కాల్స్ కొన్నప్పుడు ఒక 2 కంపల్సరీ పుట్ సైడ్ కూడా పెట్టుకోండి. అది కూడా కొంచెం ఎట్ ద మనీ కాకుండా కొంచెం అవుట్ సైడ్ మనీకి వెళ్ళండి. అప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతాం, మనం బెనిఫిట్ తీసుకుంటాం. అంటే లైక్ ఈ స్ట్రాటజీ మీరు చెప్పారు కదా, ఈ మేజర్గా ఇలాంటి ఈవెంట్స్ ఉన్న ఒక 1-2 డేస్ ముందు నుంచి ఇలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవడం బెటర్ అంటే? ఆ రోజు కాకుండా ముందు రోజు అవ్వాలి, ముందు రోజు నుంచే స్టార్ట్ అవ్వాలి. ముందు రోజు స్టార్ట్ అవుతేనే మనకి బెనిఫిట్ ఉంటుంది. సో ఓన్లీ వన్ సైడే వద్దు, ఇక మీరు ఓన్లీ వన్ సైడ్ వద్దు. ఓన్లీ అట్ ద మనీ స్పాట్ రేట్ మీద స్ట్రైక్ తీసుకునే ఆప్షన్ అంటే టైం వాల్యూ వేస్ట్. మీరు డీప్ ఇన్ ద మనీ వెళ్ళండి, కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది కానీ రిటర్న్ వస్తుంది.